3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషన్. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందూరు గుర్తుకొస్తుంది. అరే బేవకూఫ్, హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడమది, అది మా బతుకు తెరువు. దట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే అతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం అది. హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈజ్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఎవడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలా, కాంగ్రెస్లా? ఎవడన్నా మిగిలిండా? ఎవడన్నా ఉన్నాడా? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరే? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్, మా నరేందర్ రెడ్డి అంకులా? నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు, ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8 కోట్ల 16 లక్షలు కక్కేడు సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? 8 కోట్ల దెబ్బకి. ఆ కక్కించిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీది, హిందూ సైన్యంది. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేలుకోండ్రి. నేను ప్రశ్న అడుగుతా. 8 కోట్ల 16 లక్షలు 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా తోటలా? ఏం వెళ్ళినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేరే కూర్చుంటే నిలువు దోపిడీ. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడీ ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం. లంక బిందలా లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ.
ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి మళ్ళా. ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి. మన ఇళ్లల్లో నల్లాల నీళ్లు కాదు, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంట్లో నీళ్ళ పైసలు రాలితాయి. ఇక నైతికత లేదు, బాధ్యత లేదు. ప్రజలకి ఎప్పుడు శటకోపం పెడతాము, పంగనామాలు పెడతాము. పొద్దున్న లేస్తే ఇదే ఉంటుంది. ఇక అలా చరిత్ర అదే, అలా భవిష్యత్తు కూడా గదే ఉంటుంది.